హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. రీసెంట్గా నేను అమ్మ పాట ఒకటి పాడాను కదండి. పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అందుకని కొంచెమైనా టైం తీసుకొని మీ పేరెంట్స్కి టైం ఇవ్వండి అని చెప్పేసి ఒక పాట అయితే పాడాను కదా. ఆ పాట విన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా పాడారు. మాకు కూడా ఆ పాట విన్న తర్వాత కళ్ళల్లో నీళ్ళొచ్చాయి అని చెప్పేసి చాలామందైతే కామెంట్స్ చేశారండి. కానీ ఒకే ఒక్కరు మాత్రం చెడ్డ తల్లిదండ్రులు కూడా ఉంటారు అని ఒకరైతే కామెంట్ పెట్టారండి. ఆ కామెంట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, నేను ఆ వీడియోలో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోకపోవడం గురించి మాత్రమే మాట్లాడాను కదా. కానీ కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఆ విషయం గురించే నాకు చెడ్డ తల్లిదండ్రులు కూడా ఉంటారు అనే కామెంట్ పెట్టారు అనిపించింది. సో ఈ విషయం గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడాలి అని అయితే అనుకున్నాను. లాస్ట్ టైం సాహి బర్త్డే అప్పుడు ఆర్ఫనేజ్కి వెళ్ళాం కదండి. ఆ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నది. అక్కడ పిల్లలందరూ కూడా పేరెంట్స్ ఇద్దరూ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఒక పేరెంట్ ఉండి ఒక పేరెంట్ లేని వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ పిల్లలు పుట్టిన తర్వాత ఏవో కారణాలతో విడిపోతూ ఉంటారు కదండీ. అలా విడిపోయినప్పుడు వాళ్ళు పిల్లల్ని చూడలేక ఇలా అనాథాశ్రమాల్లో జాయిన్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది కనేసి పిల్లలనైతే ఎక్కడో ఒక చోట వదిలేసి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆర్ఫనేజ్‌ల్లో అయితే పెరుగుతూ ఉంటారండి. ఆ పిల్లలు ఎంత బాధపడుతూ ఉంటారండి. ఎంత అనాథాశ్రమాల్లో పెరిగినా కూడా వాళ్ళకి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఇలాంటివైతే వాళ్ళకు ఉండవు కదండీ. వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. అలా పిల్లల్ని వదిలేసే పేరెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలండి. పిల్లల్ని కనే ముందే ఆలోచించాలి. వీళ్ళని మనం పెంచగలమా లేదా అని ఆలోచించుకొని అప్పుడు పిల్లల్ని కంటే ఇలాంటి పిల్లలు ఇలా బాధపడాల్సిన అవసరం అయితే ఉండదండి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా పిల్లలు పుట్టిన తర్వాత విడిపోవాలి అనుకునే వాళ్ళు కూడా ఒకటికి 100 సార్లు ఆలోచించాలండి. వాళ్ళిద్దరూ విడిపోతే పిల్లలు ఎంత బాధపడతారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇలా తల్లికి తండ్రికి దూరమై ఇలా అనాథాశ్రమాల్లో పెరిగే పిల్లలు ఎంతగా బాధపడుతూ ఉంటారో నేను ఒక పాట రూపంలో అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. ఈ పాట వినండి, తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కోడివు కోనలో పుంజువు కోనలో పిల్లలేము తల్లడిల్లే ప్రేమలేని కానలో. కోడివు కోనలో పుంజువు కోనలో పిల్లలేము తల్లడిల్లే ప్రేమలేని కానలో. పాల కొరకు లేగదూడ పరుగులెత్తి సాగును. పాల కొరకు లేగదూడ పరుగులెత్తి సాగును. పక్షి కూడు తెచ్చి పంచి పెట్టి మురియును. పక్షి కూడు తెచ్చి పంచి పెట్టి మురియును. తాత తెలుసునా జాలి కలుగునా. తాత తెలుసునా జాలి కలుగునా. విడివిడిగా జీవించే వేదనలే తీరునా. వేదనలే తీరునా. కోడివు కోనలో పుంజువు కోనలో పిల్లలేము తల్లడిల్లే ప్రేమలేని కానలో. పొరుగు వాళ్ళ పాపలాగా పెట్టి పుట్టలేదులే. పొరుగు వాళ్ళ పాపలాగా పెట్టి పుట్టలేదులే. అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే. అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే. అమ్మ మరవదు
నాన్న తలవడు, అమ్మ మరవదు. నాన్న తలవడు, కన్నవాళ్ళ కలుపుటకు మాకు వయసు లేదులే. మీకు మనసు రాదులే. కోడివు కోనలో, పుంజువు కోనలో, పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో. విన్నారు కదండి. ఈ సాంగ్ లేత మనసులు మూవీలోదండి. తల్లి తండ్రి విడిపోతే పిల్లలు ఎంతగా బాధపడతారు అనేది అందరికీ అర్థమయ్యే విధంగా ఈ పాట అయితే చాలా చక్కగా రాశారండి. ఇలా పాట రూపంలో అయినా చెబితే కొంతమందికైనా అర్థమయ్యి భార్యాభర్తలు ఎవరైనా విడిపోవాలి అనుకుంటే పిల్లలున్న వాళ్ళు ఆలోచించాలని నేనైతే కోరుకుంటున్నానండి. తల్లి ఉండి తండ్రి లేకపోయినా, తండ్రి ఉండి తల్లి లేకపోయినా పిల్లలైతే ఎంతో బాధపడతారండి. ఇలాంటి డెసిషన్స్ తీసుకునే ముందు 1కి 100 సార్లు అయితే ఆలోచించండి. తల్లిదండ్రులు ఇద్దరు లేక ఇలా అనాథాశ్రమాల్లో పెరిగే పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. తల్లి ఉండి తండ్రి లేకపోయినా, తండ్రి ఉండి తల్లి లేకపోయినా, వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకపోతే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇలాంటి అనాథాశ్రమాల్లో అయితే జాయిన్ చేస్తూ ఉంటారండి. అలాంటి పిల్లల కోసం మన వంతు బాధ్యతగా మనం మన పిల్లల బర్త్డేస్ అప్పుడు కనీసం ఒక్కరోజైనా ఆ పిల్లల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి మనము భోజనం పెట్టి మనం ఏవైనా వస్తువులు వాళ్ళకి ఉపయోగపడేవి మనం ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉంటే గనక వాళ్ళ కోసం మనం తీసుకువెళ్ళి ఒక్కరోజు మన ప్రేమని వాళ్ళకి పంచితే వాళ్ళు ఎంతో కొంత ధైర్యంగా అయితే ఉంటారండి. మా కోసం ఎవరో ఒకరు ఇలా వస్తున్నారు, మాకు కావాల్సినవి ఇస్తున్నారు అని వాళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారండి. మనకి ఎవరికి ఏ అవకాశం ఉన్నా, మనకి ఏది కుదిరితే అది ఈ పిల్లల కోసం అయితే మనం సహాయం చేయొచ్చండి. నాకు జ్యోతి లక్ష్మి గారు కామెంట్ పెట్టారండి, చెడ్డ తల్లిదండ్రులు కూడా ఉంటారు అని. జ్యోతి గారు, ఇక మీదటైనా చెడ్డ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎవ్వరూ కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పిల్లల కోసం ఆలోచించి వాళ్ళ పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలని మనందరం కూడా దేవుడినైతే ప్రార్థిద్దామండి. ఈ వీడియో చూసిన తర్వాత అలాంటి తల్లిదండ్రుల్లో కనీసం ఒక నలుగురిలో అయినా మార్పు రావాలనైతే నేను కోరుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.